ప్రజలు ఆశీర్వదిస్తారు. డాక్టర్ రియాజ్ గారు, ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో కొంచెం గుడిలో మెల్ల మీరు కేరళలోనే కనిపిస్తున్నారు. మిగిలిన చోట్ల అసలు ఎక్కడ అంటే గూగుల్లో ఎతికినా భూతద్దాలు వేసి ఎతికినా కనిపించట్లా కాంగ్రెస్. కేరళలో మాత్రం విజువల్ ఇది ప్రజెన్స్ కనిపిస్తోంది. ముస్లిం లీగ్ మీకు ఈసారి బాగా గట్టిగా దన్నుగా నిలబడి వాళ్ళు కూడా ఒక 15 స్థానాల పైన తెచ్చుకోబోతున్నారట. సో ఒకవేళ ముస్లిం లీగ్ నెంబర్ని బట్టే మీరు అధికారంలోకి రావటం రాకపోవటం అనేది ఆధారపడి ఉండొచ్చు అని అంటున్నారు. ఏమంటారు? హోస్ గారు, అందరికీ నమస్కారం. సరే, మీరు లేవనెత్తిన అంశంలోకి పోయే ముందు ఒక చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతమంది పెద్దలు బీజేపీ ప్రతినిధి పాపం ఆడలేక గజ్జల బరువు అన్నట్టుగా రకరకాల అంశాల మీద మమతా బెనర్జీని అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. ఎన్నైనా కూడా భారతదేశంలో బుల్డోజర్ రాజ్యం తర్వాతనే కదా యూపీలో బుల్డోజర్ రాజ్యం తీసుకొచ్చి వాళ్ళు చేసే రాజకీయ అవినీతి కానీ వాళ్ళు చేసే బెదిరింపుల ముందు భారతదేశంలో ఏ రాజ్యం కూడా నిలబడే అవకాశం లేదు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ ప్రొడక్ట్ నుంచి బయటకు వచ్చింది. సరే, వ్యక్తిగత జీవితంలో ఎంత ఆదర్శంగా ఉంటుందనే విషయం ప్రజలకు తెలుసు. మనకు అనుకూలంగా సర్వే ఫలితాలు ఉంటాయి, గొప్ప ఫలితాలు మనకు అనుకూలంగా సర్వే అనుకూలంగానే ఉన్నాయి. 100 సీట్ల పైన అక్కడ వెస్ట్ బెంగాల్ తెచ్చుకోబోతున్నారు. మన అభిప్రాయం మీద నేను స్పందించే ప్రయత్నం చేస్తున్నాను. చర్చ ఏంటంటే, మీరు ఒక సర్వే ఫలితాన్ని తీసుకొని చర్చ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సరే, జనరల్గా సర్వే ఫలితాలు ఏ మేరకు నిలబడతాయి, ప్రీపోల్ సర్వేకు సంబంధించిన లిమిటేషన్స్ అవన్నీ ఇక్కడ కూర్చున్న విజ్ఞులందరికీ తెలుసు. ఒక విషయం మాత్రం వాస్తవం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి ఏం చేస్తూ ఉంటుందంటే, తన గెలుపు కోసం సామధాన దండోపాయాలు ఉపయోగిస్తూ ఉంటుంది. తాను గెలవలేని విషయం అర్థమైనప్పుడు మొత్తం అవతల ఎవరైతే బలంగా ఉన్నాడో వాళ్ళు బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు వాజ్పేయి గారు ఆధ్వర్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తన ఐడియాలజీ చెప్పుకొని, తన సిద్ధాంత పునాదులను చెప్పుకొని, ఆ సిద్ధాంత పునాదుల మీద ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసేది. ఓడినా గెలిచినా కూడా నిబద్ధత ఉండేది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అట్లా కాదు కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ అస్సాంలో ఒకప్పటి పరిస్థితి ఏంది, కాంగ్రెస్ మొత్తం ఉన్న నాయకులను పట్టుకొని తన ఎన్నికేసుకొని చేసే పరిస్థితి మనం చూసాం. బెంగాల్లో కూడా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది. దాని తర్వాత ఈరోజు మమతా బెనర్జీ వెనుక పక్కన ఉండే వాళ్ళందరూ కూడా తీసుకుపోయి ఇదే నా బలం అని చెప్పే ప్రయత్నం మనం చూసాం. మనం ఈరోజు అదే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర కూడా ఎట్లా పవర్లోకి వచ్చిన విషయం కూడా మనం చూసాం. మనం ఐడియాలజికల్ బేస్ మీద యుద్ధం చేసినప్పుడు ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ ఒక నిబద్ధతతో కూడుకున్న రాజకీయాలకి మనం అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ తిరోధాకాలు ఇచ్చిన విషయం వాస్తవం. ఇక మీరు చెప్పిన విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఎస్, మేము కేరళలో అధికారంలోకి వస్తామని నమ్మకంతో మేము ఉన్నాం. కేరళలో ఏదైనా కూడా కొంత 1-2% మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది. మాకు సొంత బలం ఉన్నది, లోకల్ సమీకరణలకు ఆధారంగా మేము పోతూ ఉన్నాం. అస్సాంలో కూడా మేము ఈరోజు ప్రధానంగా గగోయ్ గారికి నాయకత్వం వహించిన తర్వాత ఆయన అప్రయత్నంగా ఎంపీగా గెలుచుకుంటూ వచ్చాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మా పరిస్థితి చాలా మెరుగైంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, అస్సాంలో మేము చాలా గణనీయమైన ఫలితాలను తీసుకుపోతున్నాం. మీరు అనుకున్నట్టుగా అస్సాంలో బీజేపీ యొక్క గెలుపు అనేది నల్లేరు నడకలాగా సరే, ఆత్మసాక్షి సర్వే వాళ్ళ రిపోర్టు మరి ఒక్కరు కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఇట్లా అనుకున్నారో వాళ్ళకి మనకు తెలియదు. కానీ అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిస్థితి చాలా మెరుగైంది. తమిళనాడులో మేము మిత్రపక్షంలో ఉన్నాం కదా సార్. తమిళనాడులో ఏ జాతీయ పార్టీ కూడా అధికారంలోకి సొంతంగా వచ్చే పరిస్థితి లేదు. గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్ కదా. అలా ఏదైతే ఈరోజు ఇండియా ప్రయోగం ఏదైతుందో ఆ ప్రయోగం అట్లే కొనసాగుతూ ఉన్నది. అయితే మీరు అన్నట్టుగా ఏంటంటే, విజయ్కి సంబంధించిన ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది. బహుశా అతను పవర్లోకి వస్తాడనే ఒక వాదన ఒక 6 నెలల క్రితం, 8 నెలల క్రితం లేదా ఆయన రాజకీయాలకు వస్తాడనే ముందు ఉండేది. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి ఏమైందంటే 13% ఓటింగ్, 14% ఓటింగ్ ప్రతిమైనట్టుగా ఇప్పుడు మనం ముందున్న రిపోర్ట్ చెప్తా ఉన్నది. అయితే తమిళనాడు విషయానికి వస్తే బీజేపీ ఏమనుకున్నదంటే, విజయ్ను తీసుకొని తను ఫ్రంట్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ బీజేపీతో కనుక ఫ్రంట్ పెడితే బీజేపీతో నేను కూడా నీళ్ళలో మునిగిపోతాను భయంతో విజయ్ వాళ్ళని దూరంగా పెట్టే ప్రయత్నం చేశాడు. బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో మన ఏఐడిఎంకే దగ్గర పోయింది. పచ్చి అవగాహన భాష రాజకీయాలు చేసే ప్రయత్నం తమిళనాడులో చేసింది. కానీ విజయ్తో పోదామని రకరకాల సంకేతాలు ఇచ్చింది. సామధాన దండోపాయాలు ఉపయోగించినా కూడా అటు పోలేదు. తను న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ద్రవిడవాదం బీజేపీని తమిళనాడులో అవకాశం ఇప్పించదు అనే విషయం మీద ఆయన కట్టుబడి ఉన్నాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఏఐడిఎంకి పోయింది. కానీ డిఎంకేకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అట్లే కొనసాగుతూ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్ ఉన్న సిపిఎం కూడా అందులో భాగంగా ఉంది. కాబట్టి డిఎంకే డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది. ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీకి ఇప్పుడు ఏ ఎన్నికలు జరుగుతున్నాయో, సెమీఫైనల్స్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో, ఈ రాష్ట్రాల్లో బీజేపీ అనుకున్నంత పర్ఫార్మెన్స్ మాత్రం పోయే అవకాశం లేదు. సరే, కాంగ్రెస్ పార్టీగా మేము అన్ని రాష్ట్రాల్లో గెలుస్తామని చెప్పట్లే. కానీ ఈరోజు కేరళలో అధికారంకి వచ్చే అవకాశం ఉంది.
అస్సాంలో కూడా అధికారంలోకి వస్తాం నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ మిస్ అయినా కూడా 1 or 2% అటు ఇటు ఉండొచ్చు, కానీ అస్సాంలో చాలా గణనీయంగా మా పరిస్థితి పెరిగింది, ఇంకా పెరిగే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక బెంగాల్ విషయానికి వచ్చినప్పుడు మా పాత్ర పరిచయమైన పాత్ర, మేము ఎగ్జామినేషన్ చేసుకుని బెంగాల్ పవర్లోకి వస్తామని మేము చెప్పట్లేదు, కానీ మా బలాన్ని పెంచుకోవడం కోసం ఈరోజు ఎట్లాంటి పొత్తులు లేకుండా బెంగాల్ చెప్పర్లేండి. ఎందుకంటే మీరు బంగారు పళ్ళెంలో సిపిఎంకి అప్పట్లో అధికారం అప్పచెప్పిన తర్వాత అప్పటి నుంచి మీరు నిజాయితీగానే చెప్పారు. రెండు అంశాలు ఉంటాయి సార్. జనరల్గా ఒక రాజకీయ పార్టీ చాలా బలంగా ఉన్నప్పుడు దానికి ప్రత్యర్థి కూడా అంతే బలంగా ఉండాలని కోరుకునే నేపథ్యం ఉన్న భారత రాజకీయాలు ఇవి. మూడో ఫ్రంట్కి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ స్థానాలకు ఎమ్మెల్యే స్థానాలకు మధ్య కూడా తేడాల్లో మీరు చూసారు కదా. నేచర్కి ఎట్లా ఉంటుందంటే ఒక పార్టీని ఓడించాలనుకున్నాడు ప్రత్యర్థి ఎవరు బలంగా ఉంటే వాళ్ళ వెనక మొబిలైజ్ అయ్యే సందర్భాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా తమిళనాడుకు సంబంధించిన రాజకీయాలు వేరు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు వేరు. అందులో బెంగాల్లో మా పాత్ర మేము ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ ఈరోజు పాండిచ్చేరిలో కూడా మాకు పరిస్థితి మెరుగైనట్టుగా మా తెలంగాణ నుంచి చాలా మంది నేను అక్కడికి పోతున్న త్వరలోనే అక్కడ పరిస్థితి మెరుగైనట్టుగా చెప్తున్నాం. నారాయణ స్వామి గారి నేతృత్వంలో పాండిచ్చేరిగా కూడా ఈసారి మేము కైవసం చేసుకుంటాం. కేరళ, పాండిచ్చేరి, అట్లాగే అస్సాంలో మేము రిమార్కబుల్ విజయం అయిపోతామనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నాం. వాసుదేవ్ గారు రైట్. రామ్నాథ్ గారు మీరేమంటారు? ఇక్కడ చూస్తే ఒక ఫ్యాక్టర్ స్పష్టంగా కనిపిస్తుంది. 17 నుంచి 16% విజయ్ ఓట్ షేర్ తెచ్చుకుంటున్నాడు. అదేం తక్కువ వ్యవహారమే కాదు. మొన్న పార్టీ పెట్టిన వ్యక్తి తెచ్చుకుంటున్నాడు అంటే అది క్లియర్ ఇండికేషన్. స్టాలిన్ స్ట్రాటజీలో భాగంగానే విజయ్ స్టాలిన్కి ప్రాక్సీగా వచ్చి అతను ఈ విపక్ష కూటమి ఓట్ షేర్ని మొత్తం చెల్లా చెదరు చేసి పారేశాడు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ షేర్ ఉంటుంది, చెల్లా చెదరు చేసి పారేశాడు. సో అంతిమంగా డిఎంకేకి విజయం. అతను ఉండబట్టే డిఎంకే బొటాబొటీగా గట్టెక్కబోతోంది. అలాగే ఏడీఎంకే కూటమి కూడా తక్కువ పర్ఫార్మెన్స్ ఏం కాదు. 1.5 to 2% అండి ఓట్ షేర్ డిఫరెన్స్ అధికారంలో వచ్చిన. అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టే భావించాలి. బట్ డిఎంకే మాత్రం విజయ్కి రుణపడి ఉండాలి ఒకవేళ గెలిస్తే కనుక. ఎస్ అందరికీ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్.